సోమరి జంతువుల కథలు. సోమరి ఎలుగుబంటి మార్పు. అరణ్యంలో అందరూ కష్టపడి పనిచేసే జంతువులే, కానీ ఒకటి మాత్రం చాలా సోమరి. అది ఒక పెద్ద ఎలుగుబంటి. అందరూ దానిని సోమరి బాలు అని పిలిచేవారు. సోమరి బాలు ఎలా ఉండేది? ఉదయం లేవడం ఆలస్యం, ఆహారం కోసం వెళ్ళడం ఆలస్యం, స్నేహితులతో ఆడుకోవడం కూడా ఆలస్యం. కుందేలు, జింక, కోతి జంతువులన్నీ అడవిలో పనులు చేసుకుంటూ ఉండేవి. కానీ బాలు మాత్రం చెట్టు కింద పడుకొని తేనె తింటూ నిద్రపోయేది. ఒకరోజు సమస్య వచ్చింది. ఒకరోజు భారీ వర్షం పడింది. అందరూ ముందుగానే తమ గుహాలు సరిచేసుకున్నారు. కానీ బాలు మాత్రం రేపు చూసుకుందామని ఆలస్యం చేసింది. వర్షం బలంగా పడింది. బాలు ఉండే గుహలో నీళ్లు చేరాయి. తినడానికి కూడా ఏమీ లేదు. అప్పుడే బాలాకు అర్థమైంది, నేను ముందే సిద్ధమైతే ఇలానే కష్టపడాల్సి వచ్చేది కాదు అని అనుకుంది. అప్పుడు కుందేలు దగ్గరకు వెళ్ళి సహాయం అడిగింది. కుందేలు చెప్పింది, సోమరితనం వదిలేస్తేనే మేము సహాయం చేస్తాం. బాలు తన తప్పు ఒప్పుకుంది. మార్పు ప్రారంభం. మరుసటి రోజు నుంచి బాలు ఉదయం త్వరగా లేవడం ప్రారంభించింది. ఆహారం సేకరించింది. తన గుహను బాగు చేసింది. ఇతర జంతువులకు కూడా సహాయం చేసింది. కొద్ది రోజుల్లోనే అందరూ సోమరి బాలు అని కాదు, శ్రమశాలి బాలు అని పిలవడం మొదలుపెట్టారు. నీతి: సోమరితనం కష్టాలను తెస్తుంది. కష్టపడితే విజయమే వస్తుంది. మరొక కథ: సోమరి కోతి మరియు తెలివైన కుందేలు. ఒక అందమైన అడవిలో ఒక కోతి ఉండేది. దాని పేరు చింటూ. చింటూ చాలా సోమరి. చెట్టు మీద పడుకొని పండ్లు తినడం, నిద్రపోవడం అంతే దాని పని. అదే అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా చురుకుగా ఉండేది. రోజు ఆహారం సేకరించేది. తన బిలాన్ని శుభ్రంగా ఉంచేది. చింటూ అలవాటు. చింటూ ఇలా అనుకునేది, ఎందుకు ఇంత కష్టం? పండ్లు చెట్టుపైనే ఉన్నాయి కదా, ఎక్కి తింటే సరిపోతుంది. ఒకరోజు అడవిలో గాలి బలంగా వీచింది. చెట్లపై ఉన్న పండ్లు అన్నీ కింద పడిపోయాయి. కొన్ని రోజుల్లో చెట్లు ఖాళీ అయ్యాయి. సమస్య మొదలైంది. చింటూ ఆకలితో అలమటించింది. చెట్టు మీద పండ్లు లేవు. కింద ఉన్నవి కూడా ఇతర జంతువులు సేకరించేశారు. చింటూ కుందేలు దగ్గరకు వెళ్ళింది. నాకు కొంచెం ఆహారం ఇస్తావా అని అడిగింది. కుందేలు సమాధానం. కుందేలు నవ్వుతూ చెప్పింది, నేను ప్రతిరోజు కష్టపడి సేకరించాను. నువ్వు అలాగే చేస్తే నీకు ఎప్పుడూ ఆకలి ఉండదు. చింటూ తన తప్పు గ్రహించింది. మార్పు. మరుసటి రోజు నుంచే ముందుగా లేవడం ప్రారంభించింది. పండ్లు సేకరించింది. ఇతర జంతువులకు సహాయం చేసింది. కొన్ని వారాల్లో చింటూ అడవిలోనే చురుకైన కోతిగా మారింది. నీతి: ఈరోజు పని రేపటికి వాయిదా వేయకూడదు. శ్రమే విజయానికి మార్గం. మరొక కథ: సోమరి తాబేలు మరియు చురుకైన చీమలు. ఒక పచ్చని అడవిలో ఒక తాబేలు ఉండేది. దాని పేరు టింకు. టింకు చాలా సోమరి.
రోజంతా చెరువు దగ్గర పడుకొని సూర్యకాంతిలో తాపం తీసుకుంటూ ఉండేది. అదే సమయంలో చిన్న చిన్న చీమలు మాత్రం వరుసగా ఆహారం సేకరిస్తూ ఉండేవి. వేసవికాలం. వేసవి మొదలయ్యింది. చీమలు రోజు గింజలు, ఆకులు సేకరించి తమ గుళ్ళో నిలవ పెట్టాయి. టింకు మాత్రం నవ్వుతూ చెప్పేది, ఇంత చిన్న గింజల కోసం ఇంత కష్టం ఎందుకు? నాకు ఆకలేస్తే చెరువు దగ్గర ఏదో ఒకటి దొరుకుతుంది. వర్షాకాలం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. చెరువు నిండిపోయింది. నీటితో చుట్టూ ఎక్కడా ఆహారం దొరకలేదు. టింకు ఆకలితో అలమటించింది. చీమల దగ్గరకు. టింకు చీమల దగ్గరకు వెళ్ళి సహాయం కోరింది. చీమలు చెప్పాయి, మేము వేసవిలో కష్టపడ్డాం, అందుకే ఇప్పుడు సుఖంగా ఉన్నాం. టింకు తన తప్పు గ్రహించింది. మార్పు. వర్షాలు తగ్గిన తర్వాత టింకు కూడా రోజు కొంత ఆహారం సేకరించింది. ముందే సిద్ధం కావడం నేర్చుకుంది. ఇతర జంతువులకు కూడా సలహా ఇచ్చింది. ఇకపై తాబేలు సోమరి కాదు. టింకు సోమరి కాదు, తెలివైన తాబేలు అయింది. నీతి. ముందస్తు సిద్ధాంతే భవిష్యత్తు రక్షణ. సోమరితనం కష్టానికి కారణం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.